యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది కొత్త ఛానల్ అనమాట. షాద్నగర్ సంబంధించినటువంటి మంచి డెవలప్మెంట్స్ మీకు అప్లోడ్ చేస్తూనే ఉంటాను ఎప్పటికప్పటికి. సో మన ఛానల్ క్రియేషన్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే షాద్నగర్లో ఉన్న ప్రాపర్టీస్ మీకు లో బడ్జెట్ నుంచి హై బడ్జెట్ వరకు అందేయడమే ఉద్దేశం అనమాట. సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు షాద్నగర్ టౌన్ నుంచి ఎగ్జాక్ట్లీ 3.5 డిస్టెన్స్లో ఉంటుంది. 2 hours 60 feet రోడ్కి ఉంటుందన్నమాట. ఇట్లనే స్ట్రేట్కి వెళ్తే మనకు ఫర్ లాంగ్ 4.5 kilometers సింబయాసిస్ యూనివర్సిటీ ఉంటుంది. బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కూడా ఉంది. సో ప్రాజెక్ట్ మనకి ఇది వచ్చేసి మినిమం 1 గుంట 2 గుంటాస్ అలా అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ నుంచి వెళ్ళి జస్ట్ 5 minutesలో మనం బెంగళూరు హైవేకి రీచ్ కావచ్చు. NH44కి 7 minutesలో పరిగి రోడ్కి NH163కి కావచ్చు. తర్వాత మనకు బిసైడ్ ఇక్కడ నుంచి వెళ్ళి ఒక 2.5 kilometers డిస్టెన్స్లోనే రీజనల్ లింక్ కూడా వెళ్ళడం జరుగుతుంది. పక్కన 10 minutes వెళ్తే NRS ఇస్రో ఉంటుంది. షాద్నగర్ సిటీ వెరీ నియర్ ఉంటుంది మనకి. సరే సరౌండింగ్ డెవలప్మెంట్ చూసుకుంటే చాలా ఉన్నాయి మనకి షాద్నగర్లో. సో ఈ ప్రాజెక్టు మనకి ఏంటంటే ఒక ఫామ్ ల్యాండ్ అగ్రికల్చర్ ల్యాండ్ 1 గుంట 2 గుంటాస్ ఒక 10 గుంటాస్ ఉంటే ఎంత బాగుంటుంది షాద్నగర్ అనుకునే వాళ్ళకి సూటబుల్ ప్రాజెక్ట్ అనమాట. సో ఇందులో 1 గుంట అంటే 121 acres 242 380 6 482 484 అట్లాంటి బెస్ట్ ప్లాట్స్ ఉన్నాయి. సో యాజ్ పర్ డిటీసీపీ నామ్స్ ప్రకారంగానే డెవలప్ చేస్తాం, కానీ డిటీసీపీ ప్రాజెక్ట్ కాదు, ఫామ్ ప్రాజెక్ట్ అనమాట. సో ఒక డిటీసీపీ నామ్స్కి ఏ విధంగా రోడ్స్ కానీ ఎలా ఉండాలో సో ఫామ్ ల్యాండ్ ఆ విధంగా లేఅవుట్ డిజైన్ చేస్తాం, కానీ డెవలప్మెంట్స్ మనకి ఇందులో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ఎలక్ట్రిసిటీ తర్వాత బీటీ రోడ్స్ ఇలాంటివి రావు. సో ఫామ్ ల్యాండ్లో ముఖ్యంగా ఏంటంటే ఎవెన్యూ ప్లాంటేషన్ వస్తుంది, పార్క్ వస్తుంది, గ్రావెల్ రోడ్స్ వస్తాయి, అన్నీ ఆల్ 30 and 40 feet రోడ్స్ వస్తాయి అనమాట. సో మీకు ల్యాండ్ పొజిషన్ ప్లాట్ నెంబరింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ఒక మంచి పార్క్ కూడా డెవలప్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఏంటంటే కస్టమర్ 4 గుంటాస్ తీసుకుంటే వీకెండ్ హోమ్స్ కూడా 15 lakhsలోనే కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో ల్యాండ్ కూడా మనకు ప్యూర్లీ రెడ్ సాయిల్ అనమాట. సో ప్రాజెక్ట్ నుంచి చూస్తే షాద్నగర్ వ్యూ ఇలా కనిపించేస్తుంది. సో ఎవరైతే కస్టమర్ తీసుకుంటారో వాళ్ళ ప్లాట్లో మనము 9 types ఆఫ్ వెరైటీ ఫ్రూట్ మొక్కలను పెట్టడం జరుగుతుంది. సో ఈ ప్రాజెక్ట్ని అప్ టు 10 years వరకు మన ఆధుర్ గ్రూప్ మనమే మెయింటైన్ చేయడం జరుగుతుంది అనమాట. కస్టమర్కి ల్యాండ్ లీగాలిటీ పరంగా 100% క్లియర్ టైటిల్ ఇస్తున్నాము. సో ఇప్పుడు మీకు రిజిస్ట్రేషన్ ఎలా వస్తుంది అంటే సేల్ డీడ్ వస్తుంది. సో ఫ్యూచర్లో మీరు ఒకవేళ రెసిడెన్షియల్గా వెళ్ళాలి, ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసుకుని ఉండాలి, ఎలా మా పరిస్థితి, మళ్ళీ HMD అప్రూవల్ కానీ డిటీసీపీ తెచ్చుకోవాలంటే అలాంటి అవసరం ఏముండదండి. జస్ట్ మీరు మున్సిపాల్కి వెళ్ళి ల్యాండ్ కన్వర్షన్ చేసుకోవచ్చు. ల్యాండ్ కన్వర్షన్కి అరౌండ్ 10,000 to 15,000 ఖర్చు అవుతుంది 5 గుంటాకి. తర్వాత మనం మున్సిపల్ అప్రూవల్ రెసిడెన్షియల్ అప్రూవల్ కూడా తెచ్చుకోవచ్చు. మున్సిపల్ అప్రూవల్ తెచ్చుకొని హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అనమాట. సో ఒకవేళ మీరు ఇప్పుడే ల్యాండ్ కన్వర్షన్ చేసుకొని రెసిడెన్షియల్ అప్రూవల్ తెచ్చుకోవాలని కూడా తీసుకొచ్చుకోవచ్చు. మీకు ఒకవేళ 5 గుంటాస్ తీసుకుంటే మా కంపెనీ తరఫు నుంచి ల్యాండ్ కన్వర్షన్ చేసిస్తాం మీకు. సో NRI కస్టమర్స్ కూడా ప్రాపర్టీ పైన ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. వాళ్ళకి ల్యాండ్ కన్వర్షన్ మేము ఫ్రీగా చేసిచ్చి మీకు రిజిస్ట్రేషన్ చేస్తాం. NRIs ఎనీ కంట్రీ, సో ఒకవేళ వాళ్ళు ఇండియన్ సిటిజన్స్ కాకుండా అదర్ కంట్రీస్ సిటిజన్స్ అవుతే సో వాళ్ళకు కూడా మనం రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం జరుగుతుంది ల్యాండ్ కన్వర్షన్ చేసి. సో 50% కస్టమర్ 50% మనం కంపెనీ పే చేస్తుంది అనమాట ల్యాండ్ కన్వర్షన్కి. సో రిజిస్ట్రేషన్ వచ్చేసి 1 గుంటాకి 15,000 rupees మనం ఛార్జ్ చేస్తున్నాము. మీకు ఒకవేళ కస్టమర్ ఎక్కువ ల్యాండ్ బ్యాంక్ కనుక తీసుకుంటే ఒక 1/2 acre 1 acre అలా ల్యాండ్ తీసుకున్నా కానీ దాని ల్యాండ్ కన్వర్షన్ మేమే చేసిస్తాము ఫ్రీగా. సో షాద్నగర్ టౌన్ మీరు చూడొచ్చు ఎంత నీట్గా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి వెళ్ళి పక్కనే మనకు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ వ్యూ పాయింట్ అలా కనబడుతుంది సింబయాసిస్ సిటీ ఉన్న సిటీ కానీ. సో ప్రాజెక్ట్ స్టార్టింగ్లో ఉంది. సో రీసెంట్గా లాంచ్ అయింది కాబట్టి మీరు ఈ ప్రాజెక్టు విజిట్ చేయడానికి ప్లాన్ చేయండి. సో దీనికి బ్యాంక్ లోన్ లాంటిది అలాంటిది ఏమి ఉండదు. సో మినిమం ప్లాట్ సైజ్ మనకు 121 acres 242 ఉన్నాయి కాబట్టి 12 lakhs. ఒకవేళ 2 గుంటాస్ తీసుకుంటే 242 acres వస్తుంది, అరౌండ్ 24 lakhs అవుతుంది. సో ప్రైస్ కూడా మీకు నెగోషియబుల్ కూడా